ఒక ట్రేడ్‌లో లాస్ వచ్చింది. వెంటనే ఆ మనీని తిరిగి సంపాదించాలనిపించిందా? అలా అనిపించుంటే నువ్వొక్కడివి కాదు. దాన్నే రివెంజ్ ట్రేడింగ్ అంటారు. అన్నీ ఒక చిన్న లాస్‌తోనే మొదలవుతాయి. ఆ లాస్‌ని యాక్సెప్ట్ చేయకుండా మన ఎమోషన్స్ కంట్రోల్ తీసుకుంటాయి. ఈ నెక్స్ట్ ట్రేడ్‌లో రికవర్ చేసేస్తా అని మనసు చెప్తుంది. ఆలోచించకుండా, వెయిట్ చేయకుండా మన ట్రేడింగ్ ప్లాన్‌ని కూడా పక్కన పెట్టి వెంటనే ఇంకో ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడి నుంచే అసలు ప్రాబ్లమ్ మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లాజిక్‌తో ట్రేడ్ చేయడం లేదు. ఎమోషన్‌తో ట్రేడ్ చేస్తున్నావు. కానీ మార్కెట్‌కి నీ లాస్ గురించి తెలీదు. నీ మనీ తిరిగివ్వాలనే బాధ్యత కూడా మార్కెట్‌కి లేదు. ఒక ఎమోషనల్ ట్రేడ్ ఇంకో ట్రేడ్‌కి దారి తీస్తుంది. అది ఇంకో ట్రేడ్‌కి. చూస్తుండగానే ఒక చిన్న లాస్ పెద్ద లాస్‌గా మారిపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో. ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా లాస్ అవుతారు. కానీ లాస్ వచ్చిన వెంటనే మార్కెట్‌తో ఫైట్ చేయరు. కొద్దిసేపు కామ్ అవుతారు. ఏమి తప్పు జరిగిందో చూసుకుంటారు. తర్వాత మంచి సెటప్ వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటారు. నిజం చెప్పాలంటే ట్రేడింగ్‌లో నీ బిగ్గెస్ట్ ఎనిమీ మార్కెట్ కాదు. ఇప్పుడే రికవర్ చేయాలి అని చెప్పే నీ ఎమోషన్. కాబట్టి ఈ రోజు నుంచి లాస్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ట్రేడ్‌లోకి దూకొద్దు. ముందు కామ్ అవ్వు. నీ ప్లాన్‌ని ఫాలో అవ్వు. సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయి. గుర్తుపెట్టుకో, ట్రేడింగ్‌లో పేషెన్స్ మనీని సంపాదిస్తుంది. కానీ రివెంజ్ ట్రేడింగ్ అకౌంట్‌ని ఖాళీ చేస్తుంది.